24వ తారీఖు అక్టోబర్ 24వ తారీఖు వచ్చేసరికి 14 మంది చనిపోయడం జరిగింది. ఎప్పుడైతే ఇష్యూ పెద్దది కావడం మొదలు పెట్టారో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోక తప్పలేదు. ఆయన నోట్లో నుంచి 8 మంది చనిపోయారని చెప్పి ఆయన నోట్లో నుంచి వచ్చింది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇక్కడికి డిప్యూటీ సీఎం హోదాలో వచ్చాడు. ఆయన హయాంలో ఆయన వచ్చి 10 మంది చనిపోయారు ఇక్కడ అని చెప్తాడు. అంతవరకు కనీసం ఒప్పుకునేదానికి కూడా సిద్ధంగా ఎవడు లేని పరిస్థితిలో ఈ గ్రామాలు ఈ మండలం ఉంది. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత కనీసం ప్రజలకు క్షమాపణ చెప్పి జరిగిన తప్పును సరిదిద్దుతా ఉన్నారా అంటే అది లేదు. ఇక్కడ జరిగిన తప్పు ఏమిటి అని చెప్పి గమనిస్తే పక్కనే చంపా నది, ఆ చంపా నదిలో ఫిల్టరేషన్ పాయింట్లన్నీ ఉన్నాయి. నిజంగా చంపా నదిలో ఎంతటి దారుణమైన పరిస్థితుల్లో నీళ్లు ఉన్నాయని చెప్పి ఎవరికైనా కూడా చూస్తే కనిపిస్తూ ఉంది. చంపా నది మీద ఉన్న ఈ మండలానికి సంబంధించి మొత్తం సిపిడబ్ల్యూఎస్ స్కీము చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 5 నెలలుగా కనీసం దాని మెయింటెనెన్స్ రెన్యువల్ కూడా చేయరు. ఆ సిపిడబ్ల్యూఎస్ స్కీముకి సంబంధించిన మెయింటెనెన్స్ రెన్యువల్ కూడా చేయకపోగా కనీసం ఆ సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ ఎలా పనిచేస్తూ ఉంది, దానికి మెయింటెనెన్స్కి సంబంధించి రెన్యువల్ జరిగిందా లేదా, దానికి ఫిల్టరేషన్ పాయింట్లలో ఫిల్టర్లు మార్చారా లేదా, కనీసం దీనికి సంబంధించిన ట్యాంకుల్లో కనీసం క్లోరినేషన్ జరిగిందా లేదా అన్న కనీసం ఆలోచనలు కూడా చేయలేదు. 5 నెలల కాలంలో శానిటేషన్ అన్నది గ్రామంలో ఒకటి ఉంటుంది, సచివాలయం వ్యవస్థ అన్నది గ్రామంలో ఒకటి ఉంటుంది. వారి సహాయ సహకారాలు తీసుకోవాలి, గ్రామంలో జరుగుతూ ఉన్న పరిస్థితులను తెలుసుకోవాలి, శానిటేషన్ మీద ధ్యాస పెట్టాలి, నీళ్లు సప్లై చేసే సిపిడబ్ల్యూఎస్ స్కీములు కానీ వాటర్ ట్యాంకుల మెయింటెనెన్స్ మీద కానీ ధ్యాస పెట్టాలి అన్న కనీస ఆలోచన కూడా ఈ ప్రభుత్వం ఎప్పుడూ కూడా చేసింది లేదు. అక్షరాల దీనివల్ల ప్రభుత్వ హాస్పిటల్లో ఈ మండలానికి సంబంధించి 345 మంది ప్రభుత్వ హాస్పిటల్లో చేరారు. ప్రైవేట్ హాస్పిటళ్లలో చూస్తే ఇంతకన్నా ఎక్కువ సంఖ్య, మరో 100 మందికి పైగా ప్రైవేట్ హాస్పిటళ్లలో కూడా వైద్యం తీసుకుంటా ఉన్న పరిస్థితులు. ఇవాళకి కూడా విజయనగరం జిల్లాలో గరివిడి, గజపతి నగరం, దత్తిరాజేరు మండలాలలో ఇప్పటికీ కూడా డయేరియా వల్ల కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇప్పటికీ కూడా 62 మంది చికిత్స పొందుతున్న వాళ్ళలో 62 మంది ఇప్పటికీ ఉన్నారు. ఇక ప్రైవేట్ హాస్పిటల్ గురించి వేరే చెప్పాల్సిన అవసరమే లేదు. నేను అడుగుతా ఉన్నది ఒకటి, ఇంతటి దారుణమైన పరిస్థితిలో ఉంటే ప్రభుత్వం చేస్తూ ఉన్నది ఏమిటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కనీసం ప్రజలను పట్టించుకునే ఆలోచన చేయరు. ఏదైనా ఒక ఇష్యూ జరిగితే ఆ ఇష్యూను ఎలా డైవర్ట్ చేయాలి, ఆ ఇష్యూని ఎలా కవరప్ చేయాలి, ఆ ఇష్యూ అసలు జరగనట్టుగా ఎలా చూపించాలి అన్న దిక్కుమాలిన ఆలోచనలే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది అని చెప్పడానికి నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలందరూ కూడా సిగ్గుతో తలొంచుకోవాలి. నేను అడుగుతా ఉన్నాను, ఇక్కడ ఇవాళ ఈ గుర్ల మండలం, ఇది మండల్ హెడ్ క్వార్టర్స్, ఇక్కడే దాదాపుగా 9 మంది చనిపోయారు. ఈ మండలంలో దాదాపుగా 14 మంది చనిపోయారు. ఇక్కడ నుంచి విజయనగరం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ నుంచి కేవలం 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎందుకు ఇక్కడ ప్రజలను, పేషెంట్లను తీసుకొని పోలేకపోయారు? విశాఖపట్నం ఇక్కడ నుంచి కేవలం 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎందుకు ఒక 10 అంబులెన్సులను పిలిపించి 10 అంబులెన్సులను పిలిపించి ఎవరికైతే ఆరోగ్యం బాగోలేదో వాళ్ళందరినీ కూడా విశాఖపట్నం 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాఖపట్నానికి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయనగరం జిల్లా హెడ్ క్వార్టర్స్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి ఎందుకు తీసుకొని పోలేకపోయారని అడుగుతా ఉన్నా. ఎంతటి దారుణంగా వీళ్ళు ప్రజల పట్ల, గ్రామీణ ప్రజల పట్ల వీళ్ళు చూపిస్తూ ఉన్న అశ్రద్ధ ఏ స్థాయిలో ఉంది అని అంటే, మా ప్రభుత్వం మెరుగుపరిచిన గ్రామీణ స్కూలు నాడు నేడుతో బాగుపడ్డ ఆ స్కూల్లో ఆ బెంచ్ల మీద పేషెంట్లు కనిపిస్తూ ఉన్నారు. ఆ బెంచ్ల మీద ఆ పేషెంట్లను పెట్టించి వాళ్ళకి అక్కడే వైద్యం చేయించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అని అంటే
కేవలం 17 కిలోమీటర్ల దూరంలో విజయనగరంలో జిల్లా హెడ్ క్వార్టర్స్, ఇక్కడ నుంచి కేవలం 17 కిలోమీటర్ల దూరం మెడికల్ కాలేజ్ కూడా మా ప్రభుత్వంలో విజయనగరంలో మెడికల్ కాలేజ్ కూడా ఇచ్చాం. 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న చోటికి మనుషులను ఇక్కడికి అంబులెన్స్ను పెట్టి షిఫ్ట్ చేయలేకపోయారు. 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాఖపట్నానికి మనుషులు షిఫ్ట్ చేయలేకపోయారు. సమయానికి వీళ్ళు స్పందించాల్సిన రీతిలో స్పందించకపోవడం వల్ల ఏకంగా ఈ గ్రామంలో 14 మంది, ఈ మండలంలో 14 మంది, ఈ గ్రామంలో 9 మంది చనిపోయిన పరిస్థితులకు ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదా అని అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని. నేను ఇవాళ ఇంతటి ఘటన జరిగింది, ఇంతమందితో నేను మాట్లాడాను. ఈ మాట్లాడిన వాళ్ళందరినీ అడిగా, అమ్మ ప్రభుత్వం ఏదైనా స్పందించిందా, జరిగిన తర్వాత ప్రభుత్వం ఏదైనా మీకు ఏమైనా సహాయం చేసిందా అని చెప్పి ఒక్కరి నోట్లో నుంచుకుంటే ఒక్కరికి కూడా